33 పాఠం సిద్ధుల కొండ లోపల. ఏమిటి ఈ మంచుతో గడ్డకట్టిన నదీ ప్రవాహం అడుగు నుంచి మనం సొరంగ మార్గంలో ప్రయాణించి అవతలికి చేరుకోవాలా? మరి అలాగైతే ఈ సొరంగంలోకి ప్రవేశించే బిలద్వారం అంటే భూగర్భంలోకి దిగే మార్గం, ఈ కనిపించే నేలమాళిగలోకి ఈ మెట్లు దిగుతూ నిటారుగా వెళ్ళాలా? అలా ఎంత దూరం వెళ్ళాల్సి ఉంటుందో, ఎంతసేపు పట్టవచ్చునంటారు అంటూ ఒకరినొకరం ఆసక్తితో ప్రశ్నల వర్షం కురిపించడం మొదలయ్యింది. కాలక్షేపానికి అందరము కొండ లోపలికి ప్రవేశించి ఒక పెద్ద గుడిసెలాగా లోపల గుల్లగా ఉన్న ఈ పర్వతంలోనే ఈ రాత్రి గడపాల్సి ఉంటుందా? అలాగైతే మరి కాలక్షేపం ఎలా? ఈ కొండ గుహలో మన వంటలు వార్పులు చేసుకునే అవకాశమే లేదు. అలా చూస్తే ఇక్కడ పవిత్రతను పాడు చేసిన వారం అవుతామేమో. ఏం చేయాలో ఎటూ పాలుపోవడం లేదు అన్నాడు శ్రీనివాస చక్రవర్తి ఆశ్చర్యంగా ఆ పర్వతం లోపల పైకప్పు వంక చూస్తూ. వింతగా ఉన్నదే, ఇంత పెద్ద కొండ లోపల అంతా తొలిచేసినట్టుగా ఒక పెద్ద హాలులాగా, కళ్యాణ మండపంలాగా ఇంత ఖాళీ స్థలం ఉన్నదని బయట నుంచి చూసేవారికి ఈ కొండలోని ఈ రహస్య బలం ఉన్నదని కూడా తెలిసే మార్గమే లేదు. ఎన్నెన్ని చిత్రాలు ఈ హిమాలయాలలో అంటూ జార్లపడి నేల మీద అలసట తీసుకుంటున్న శ్రీనివాస చక్రవర్తితో తనలో తానే అనుకుంటున్నట్టుగా పైకి అన్నాడు లామాదోర్జీ చోగ్యాల్ ఆలాపనగా. మా టిబెటన్ లామాలకి ఒకరోజు భోజనం తినకుండా ఉపవాసం చేయటం వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే లామా సరీలో మా శిక్షణలో పేకల దాకా భుజించే భోజనం కంటే ఆహార నియమానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. ఎక్కువగా లామా బ్రహ్మచారులకు జావల వంటి ద్రవాహారమే ఇస్తాం. పౌర్ణమి, అమావాస్యల వంటి పర్వదినాలలో ఒక్కపూటే భోజనం కానీ లేక 2 పూటలు ఉపవాసం కానీ ఆ పర్వదినం యొక్క పవిత్రతను బట్టి ఉంటుంది. కాబట్టి నాకేం బాధ లేదు ఒకరోజు భోజనం లేకుండా ఉపవాసం చేయాలంటే అంటూ తన మనస్సులో మాట పైకి అనేశాడు లామాదోర్జీ చోగ్యాల్ మహాశయుడు. దాంతో ఒక చెరువులో కొండరాయి పడితే అలలు చెలరేగినట్టు అందరి మనస్సులోనూ కంగారు, ఆందోళన. ఒక రాత్రి ఉపవాసమా, అందులోనూ చచ్చి చెడి మంచు కొండల మీద ప్రయాణించి అలసిపోయి ఈ జీవులకి ఇక రాత్రి కూడా భోజనం కూడా లేకపోతే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ ఎవరికి తోచినట్టు వారు తలో రకంగా మాట్లాడుకోసాగాం. ఇంతలో లామాచోగ్యాల మహాశయుడు లేచి ఆ హాలు అంటే విశాలమైన కొండ గుహలోకి వెళ్ళి పరీక్షగా చూసి, ఎక్కడో హోమగుండం కనిపిస్తున్నది. అంటే ఇక్కడ ఋషీశ్వరులు రహస్యంగా బయట ప్రపంచానికి తెలియకుండా యాగాలు జరిపే పవిత్ర స్థలం ఇది అంటూ ఆ హోమగుండాన్ని ప్రక్కగా అరుగు మీద పెట్టిన భూషాణం వంటి ఓ చెక్క పెట్టెను తెరిచాడు. అందులో ఆశ్చర్యంగా చూస్తూ, ఓహో, నేను ఊహించింది యథార్థమే. ఇవి యజ్ఞం చేసినప్పుడు మిగిలిన ప్రసాదాలు. బార్లీ గింజలతోనూ గోధుమలతోనూ వేయించి చేసిన పేలాలు. హోమం చేయగా మిగిలిన నెయ్యి కూడా తీసి ఇక్కడొక చిన్న మట్టి పిడత వంటి పాత్రలో దాచి ఉంచారు. మీలో ఆకలికి తట్టుకోలేని వారు ఈ ప్రసాదం తీసి ఈ రాత్రికి కాలక్షేపం చేయవచ్చు అంటూ అందరికీ వినిపడేలాగా కేకవేసి చెప్పిన మాటలు శ్రీనివాస చక్రవర్తి చెవులకు అమృత వర్షంలా అనిపించాయి. బడలికగా నిస్సత్తువగా నేల మీద జార్లపడి విశ్రాంతి తీసుకుంటున్న వాడల్లా తటాలన లేచి కూర్చున్నాడు. ఏమిటి, యజ్ఞం చేసిన ప్రసాదమా? ఆశ్చర్యంగా ఉన్నదే. దేవతలు మన కోసమే పెట్టి ఉంచినట్టుగా ఈ ప్రసాదం మనకెక్కడ లభించడం దైవ సహాయంగా నాకు తోస్తున్నది. పైగా ఇలాంటి పవిత్ర ప్రసాదం మనం స్వీకరించకపోవడం ఇక్కడ యజ్ఞం చేసిన పెద్దలకు అవమానం, అపచారం కూడా అంటూ లామా వద్దకు నడిచాడు. ఆ చెక్క పెట్టెలోంచి 10-15 దోసిళ్ళు బార్లీ పేలాలను ఇంకా ఇతర ప్రసాద వస్తువులను తీసి అందరికీ తలా కొంచెం ప్రసాదంగా ఇచ్చాడు. ఇష్టంగా వాళ్ళు హోమం చేసిన శేషంగా ఉన్న నెయ్యిని కూడా ఆరగించారు. తలా ఒకరి వద్ద ఉన్న మంచినీళ్ళ బాటిల్ తీసి కడుపు నిండా నీరు తాగారు. మరికొద్ది సేపట్లో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు మిగతా సభ్యులందరూ. ఒక్క లామాదోర్జీ చోగ్యాల మహాశయుడు మాత్రం ఒక గుప్పుడు పేలాలు తిని ఆ హోమం గుండం వద్దనే పద్మాసనంలో కూర్చుని
కుడి చేతిలో జపమాల తిప్పుతూ జపధ్యానములు చేస్తున్నాడు శ్రద్ధగా. అలా 1 గంట సేపు గడిచింది. కొండ గుహలో లేత నీలపు కాంతి పొగలాగా ఒక మబ్బులాగా హోమగుండం పైన ఏర్పడింది. అది సాంబ్రాణి పొగ గుహలో పైన పోగుబడినట్టే కనిపించింది. అది లేత నీలపు కాంతితో మొదలై క్రమంగా ఒక వెలుగు మబ్బుల వెలుతురుతో ప్రకాశించసాగింది. ఆశ్చర్యంగా దాని వంకే చూస్తూ లామ మహాశయుడు తన జప ధ్యానాలని మరింత ఏకాగ్రతతో కొనసాగించాడు. ఈసారి నెమ్మదిగా మంద్రస్వరంతో ఒక వీణ నాదంలాగా మొదలుపెట్టి లామాల మూల మంత్రాన్ని ఓం మణి పద్మేహం అంటూ జపించసాగాడు. అలా మరొక అరగంట గడిచేసరికి హోమగుండం పైన లామాకి ఎదురుగా వెలుగుతున్న మబ్బుల పొగ రూపంలో ఒక ఆకారం కనిపించింది. అస్పష్టంగా మబ్బులాగా రూపురేఖలు అల్లుకుపోయి ఉన్నాయి. పొగ రాజుకున్నట్టే తల చుట్టూ జడలు కట్టిన జుట్టు ముడితో ఆజానుబాహుడైన ఒక ఋషి రూపంగా ఏర్పడింది. ఆశ్చర్యంగా దాని వంకే చూస్తూ శ్రద్ధాభక్తులతో జపధ్యానాలు మరింత తీవ్రంగా చేశాడు లామ. మరికొద్ది నిమిషాల్లో తన 2 చేతులు జోడించి నమస్కరిస్తూ తల వంచి లేచి నిలబడ్డాడు లామా మహాశయుడు. ఈసారి పొగమంచలాంటి ఆకారం నిస్పష్టంగా ఒక ఋషి రూపం ధరించి ఏర్పడసాగింది. తెలుపు నలుపు కలిసిన బూడిద రంగులో గుండ్రటి భుజాలు, లావుగా ఏనుగు తొండం లాంటి పొడవైన చేతులు, బొద్దుగా పసిబిడ్డ శరీరంలాగా బలిసిన రొమ్ములు, పూర్ణ కుంభం లాంటి గుండ్రని బొజ్జ, చిందర వందరగా ధరించిన మోకాళ్లపైకి ఎగదోపు ఉన్న పంచె, 2 పాదాలకు పాదుకలు ధరించి ఉన్నాయి. ఎడమ చంకలో గుండ్రంగా చుట్టిన జింక చర్మం, కుడి చేతిలో కమండలము, కుడి చంకలు యోగదండం స్పష్టంగా కనిపించసాగాయి. గుబురుగా పెరిగిన పీచు వంటి గడ్డము, జడలు కట్టిన సింహం జూలు వలె వెనక్కి మెడల మీదుగా భుజాలపైకి వ్యాపించిన జడలు, కంఠంలో నిమ్మకాయలంతేసి రుద్రాక్షలమాల, రొమ్ము పైన పొట్ట మీద నామం ధరించి ఉన్నాడు. నుదుట దీపారాధన వెలుగుతున్నట్టు 3వ కన్ను బంగారు కాంతితో వెలిగిపోతున్నది. నెమ్మదిగా 9 నాదంలా ఆయనలోంచి ఓంకార నాదం పైకి లేచి తారస్థాయిలోంచి మందిరంలోకి కిందికి పైకి గంగా నదిలోని అలలలాగా ప్రణవం ఆలాపించబడుతుంటే జపం చేస్తున్నవాడల్లా ఆశ్చర్యంతో తటాలున లేచి నిలబడ్డాడు లామాచోగ్యాల్ మహాశయుడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు పొంగిరాగా ఉద్రేకంతో ఆవేశంతో తొనికే కంఠంతో ప్రార్థిస్తున్నట్టుగా 2 చేతులు ఎత్తి తలపై నమస్కరిస్తూ గట్టిగా ఎలుగెత్తి పైకే అన్నాడు. నమో నమః. వ్యాస మహామునులకు నమస్కారములు. తల పంకించినట్టు నుదుటిపైకి వంగిన జుట్టు ముడితో కుడి చేయి పైకెత్తి శాంతి 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 తదాస్తు అంటూ దీవించినట్టు తంబూర ఆలాపన వంటి ధ్వని వినిపించింది. ఈసారి నేల మీద పడుకుని ఉన్న మిత్రులలో కొందరు తుల్లిపడి లేచి కూర్చున్నారు. ముందుగా నికోలాస్ రోరిచ్ తన బూట్లు తీసేసి నిలబడ్డాడు. అతడి వెంటనే చార్లెస్ బెల్ లేచి నించున్నాడు, పైపును దూరంగా విసిరేసి. జగదీష్ చంద్రబోస్, మేఘనా సాహో మోకాళ్ళ మీద కూర్చుని భయభక్తులతో వంగి నమస్కరిస్తున్నారు. ఇక శ్రీనివాస్ చక్రవర్తి సరే ఆనందంతో కన్నీళ్లు పొంగిరాగా దుఃఖిస్తూ ఎక్కిళ్ళు వస్తూ ఉంటే ఆపుకోలేనంత భక్తి ప్రేమ కలిగిన ఆవేశంలో సాష్టాంగపడి ముమ్మారు నమస్కరించాడు. టపటప 2 లెంపలు వేసుకుని తను చెవులు తానే పట్టుకుని భరద్వాజ సగోత్రే అంటూ తన ప్రవర్తనను చెప్పుకున్నాడు. ఆ హోమగుండం పైన పొగమబ్బుల అలా ప్రత్యక్షమైన వ్యాస భగవానుని నుంచి సుగంధ పరిమళాలు వెలువడ్డాయి. ఆ పైన జల్లులాగా అందరిపైన గులకరాళ్ళు గుచ్చుకున్నట్లు చురుక్కున వర్షం జల్లులా పడ్డాయి. ఆశ్చర్యంతో తేరిపారా చూస్తే అవి మంత్రాక్షతలు. అరే, ఎవరూ చల్లలేదు, ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి ఇవి? ఇన్ని అక్షంతలు మనందరి మీద అనుకుంటూ క్రింద పడినవి ఏరుకుని భద్రంగా పొట్లం కట్టుకున్నారు. ఎవరికి అందినవి వారు జాగ్రత్తగా చేసుకుంటూ తీరా ఆశ్చర్యంతో పైకి చూస్తే ఎవరూ చల్లినవి కావు. పైకి చూస్తే ఆకాశంలోంచి వాటంతటవే వాన జల్లులాగా ఆశీస్సులుగా కురిశాయి. దోసెడు పారిజాత పుష్పాలు
ఘుమఘుమ పరిమళిస్తూ గుహలో అన్ని వైపులా వెళ్ళిపడ్డాయి. అలా చూస్తుండగానే ఆ పొగమబ్బు గుండ్రంగా సుడిగుండంలా ప్రదక్షిణంగా తిరుగుతూ మేఘంలా మారిపోయింది. హోమగుండం నుంచి వచ్చిన పొగ ఆ హోమగుండంలోకి వెళ్ళి లీనమై మాయమైపోయింది. అందరూ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తే అప్పటికే లేత నీలపు కాంతులు కొండగుహ గోడల నుంచి లోపలికి ప్రకాశిస్తున్నాయి. తెల్లవారే ముందు బ్రహ్మ ముహూర్తకాలం అని సూచిస్తూ నెమ్మదిగా 1 గంట సేపటిలో ఒక్కొక్కరే మేలుకోసాగారు. 1-2 గంటలలో ఒక మూలగా ఎత్తైన అరుగు మీద గ్యాస్ స్టవ్ వెలిగించి వేడి నీళ్లు మరిగించి పొగలు కక్కే టీని పాలపొడితో కలిపి తయారు చేశాడు. మద్రాసి పరిమళంతో గుబాళించే వేడి టీని అందరికీ తలా మగ్గులో పోశాడు శ్రీనివాస చక్రవర్తి. అందరూ కృతజ్ఞతతో వెచ్చని టీని త్రాగి కాళ్ళు చేతులు చైతన్యంతో శక్తితో ఉత్తేజమై ఎవరి మటుకు వాళ్ళు రానున్న ఇంకో రోజు ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. 34వ పాఠం నది క్రింద సొరంగంలో. అందరం ఎవరి డ్రెస్సులు మంచు కోట్లు టోపీలు వాళ్ళు ధరించి గుహాద్వారం విడిచి ఒక లైనులో నిలబడ్డాం. ఇప్పుడేక మనం తెల్లవారేదాకా ఇక్కడ కాలాన్ని వృధా చేస్తూ గుహ ముఖద్వారం కోసం వెతకాలి అంటూ పర్వతం బయటికి వచ్చి కుడివైపుగా మళ్ళీ ప్రదక్షిణంగా 1 మైలు నడిచి కొండని దాటి వచ్చేసాం. అందరూ భక్తితో వెనక్కి తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా రాత్రి వెచ్చగా ఆశ్రయం ఇచ్చిన ఆ కొండ గుహ వైపు తిరిగి చూసి ఒక్కసారిగా తుల్లిపడ్డాం. ఏమిటిది మహాశ్చర్యంగా ఉంది అంటూ విస్తుపోయాడు డేగ కన్నులతో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న చార్లెస్ బెల్. దాంతో అందరూ అటువైపు చూసి తుల్లిపడ్డాం. అరే, తీరా చూస్తే రాత్రి మనమందరం సుఖంగా బస చేసి వెచ్చగా నిద్ర చేసిన ఆ కొండ లోపలి గుహ అసలు నిజంగా ఇక్కడ లేనేలేదే. మరి మనమంతా చూసిందేమిటి? మనకు హోమగుండం వద్ద దొరికిన పేలాల ప్రసాదమే మాట ఏమిటి? పోనీ ఇవన్నీ అబద్ధం అనుకున్న కొండ కూడా మాయే కావచ్చు. కానీ నేను కళ్ళతో స్పష్టంగా చూసిన ఋషీశ్వరులు మాయ కాదే. ఆయన సాక్షాత్తు వ్యాస భగవానుడు. ఈ కలియుగం ప్రారంభం కాకముందు నుంచి చిరంజీవిగా భూమిపైనే తన తపోమయ శరీరంతో నిలిచి ఉన్న చిరంజీవుడు. ఆయన దర్శనం ఎన్నటికీ మరువలేమో అనుకుంటూ ఆ పర్వతం మాయమైన ఖాళీ జాగా వైపుగా తిరిగి చేతులెత్తి నమస్కరించాడు జగదీష్ చంద్రబోసు. అదిగో మనం వెళ్లాల్సింది ఆ కుడివైపు కనిపించే గ్రామదేవత గుడి వంటి దేవాలయం ముందుకే అంటూ చార్లెస్ బెల్ ఆవేశంగా ముందుకు దారి తీస్తూ నడిచాడు. ఆశ్చర్యంగా ఉందే, నిన్నట రాత్రి మనకు గ్రామదేవత వంటిది ఎక్కడా కనిపించలేదే. మనకి ఎవరికి కూడా ఎంత వెతికినా కనిపించని ఈ దేవాలయం మళ్ళీ ఇక్కడే ఉంది. పదండి పోదామంటూ పరుగు వంటి నడకతో అందరూ తమ కాన్వాస్ బ్యాగులు, మంచు గొడ్డాళ్ళు, ఆక్సిజన్ డబ్బాలు మోసుకుంటూ నడుస్తున్నాం. 1 అరగంట సేపట్లో అంతా మంచుగా ఘనీభవించిన నది ఒడ్డుకు చేరుకున్నాం. కుడివైపున ఎత్తుగా ఎర్ర మట్టితో ఓ అరుగు లాంటిది అర్ధచంద్రాకారంగా ఒక కోట గోడల ఏర్పడి ఉన్నది. ఆ గుడి చుట్టూ అందుకే వెనక వైపు నుంచి చూస్తే అది కేవలం ఓ మట్టి దెబ్బలాగే కనిపిస్తుంది. గుడి కానీ దాని ఆకారం కానీ ఏమీ కనిపించవు అనుకున్నాం ఆశ్చర్యంగా. గుడి తలుపులు మూసుకుని ఉన్నాయి. బరువైన టేకు చెక్క కంటే బరువైన గుగ్గిలం చెట్టు కలపతో చెక్కబడి ఉన్నది. ఆ ద్వారబంధం పైన 2 ఏనుగులు, మధ్యలో పద్మం, దానిలో పద్మాసనంలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహము చెక్కబడి ఉన్నాయి. లక్ష్మీదేవి 2 చేతులలో విరబూసిన తామర పద్మాలు, ఒకటి కుడి ప్రక్కగా మరొకటి ఎడమ ప్రక్కగా ముందు కాళ్ళను పైకెత్తి ఆనందంతో ఘేంకరిస్తున్న 2 తెల్ల ఏనుగులు తమ తొండాలతో పాలను ధారగా పోస్తూ అభిషేకిస్తున్నాయి. ద్వారబంధం మధ్యగా చెక్క తలుపు బంధించబడి ఉన్నది. తలుపు మీద మంచు అడుగున్నర మందంగా గాజు రాళ్ల వలె దిమ్మ కట్టుకునిపోయి పేరుకుని ఉన్నది. బహుశా రాత్రి కురిసిన మంచు చలికి బిగుసుకుపోయి ఈ ద్వారాన్ని ఇలా బంధించేసి ఉండాలి. మనమిప్పుడు పారలతో కానీ గడ్డపారలతో కానీ ఈ మంచును తవ్వి తీస్తే ఈ ద్వారం తెరుచుకుంటుందా అనుకుంటూ సాహసయాత్రికులు ఇద్దరు
ముందుకు వచ్చి ద్వారబంధానికి రెండు వైపులా పరిశీలించసాగాం. 2 తలుపులు మూసి ఉన్న ద్వారం ఆకారం కుడి ఎడమల వైపులలో ఉబ్బెత్తుగా వంగి ఒక వడ్లగింజ వలె విచిత్రంగా ఉన్నాయి. ఈ ద్వారం యొక్క రహస్య శిల్పం ఎంతో చిత్రంగా ఉన్నదే అన్నాడు చార్లెస్ బెల్ తన కోటు జేబులోంచి భూతద్దం తీసి లెన్స్ ద్వారా పరిశీలిస్తూ చూసి. ఇప్పుడు ఈ మంచుగడ్డలను తవ్వి తలుపు తీయడానికి మనకి కొన్ని గంటలైనా పట్టవచ్చునేమో అన్నాడు అలెగ్జాండర్ నోట్విచ్ అడుగున్నారా మందంగా ఉన్న గాజురాళ్ల వంటి మంచు శిలలను పరిశీలిస్తూ. మీకు నేను ముందే చెప్పాను కదా, ఈ ద్వారం అలా తెరుచుకోదు. మా టిబెటన్ పంచాంగ గణితం ప్రకారం టిబెటన్ సంవత్సరం మొదలుపెట్టేది ఇంగ్లీష్ వారి క్యాలెండర్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 5వ తేదీన 5000 సంవత్సరాల క్రితం ఇప్పటి ఈ కలియుగం ప్రారంభించింది కూడా. సరిగ్గా ఆ రోజునే కాలగమనం వల్ల మనం భూగోళం తిరిగే ఉత్తర దక్షిణ ధృవాల దిశ ఒక ప్రక్కగా వాలి ఉంగిపోయి ఉంది. 72 సంవత్సరాలకు 1 డిగ్రీ చొప్పున పెరిగిపోతూ ఖగోళం యొక్క ఈ వంపు ఇప్పుడు 72 డిగ్రీలకు చేరుకుంది. అంటే 18 ఫిబ్రవరి నుంచి 72 రోజులు లెక్కిస్తే ఏప్రిల్ 21వ తేదీన ఇది సరిపోతుంది. ఆ రోజే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మేఘం అగ్నిరాశి కనుక సరిగ్గా ఈరోజు పగలు 11:30 గంటలకే సూర్యకిరణాలు అకస్మాత్తుగా వేడెక్కుతాయి. అదే గుర్తు మనకి. సరిగ్గా అదే నిమిషంలో ఎండవేడికి ఈ మంచు కరిగి ఈ ద్వారబంధం తలుపులు తెరిచేందుకు వీలు కలుగుతుంది. అందాక వేచి ఉండాలి అని లామాదోర్జీ చూగ్యాల్ తన పురాతన తాళపత్రాలను తీసి దానిలో ఉన్న తాళపత్ర గ్రంథంలోంచి చదువుతూ కలియుగ ప్రారంభంలో సూర్యుడు ప్రవేశించిన మేషరాశి యొక్క మొదటి డిగ్రీలోకి మన ఈ కాలంలో ఈరోజే ప్రవేశిస్తాడు అంటూ ఆకాశం వంక చూశాడు. సమయం 10 గంటలు దాటుతోంది. ఎండ కూడా ఏటవాలుగా బంగారు కాంతితో దేవాలయ ద్వారం మీద పడి అది గర్భాలయంలోకి వెళ్ళి తెల్లని కిరణంలా వెలుగుతోంది ఆశ్చర్యంగా. అది చూడగానే లామాదోర్జీ చోగ్యాలు కంగారుగా గుడి తలుపులు తెరిచి చందనము కస్తూరి కలిపిన టిబెటన్ అగరవత్తులు వెలిగించి గుండ్రంగా తిప్పి ధూపం సమర్పించాడు. రాత్రి హోమగుండం దగ్గర సేకరించిన నువ్వుల నూనె నెయ్యి కర్పూరంతో వెలిగించి దీపారాధన చేశాడు. భక్తితో చేతులు జోడించి తనకు ఇష్టమైన గురుమంత్రం ఓం మణి పద్మేహం అని సరిగ్గా 108 సార్లు జపించాడు. అంతే ఒక మహాశ్చర్యం కనిపించింది. సూర్యకిరణం వెళ్ళి ఏటవాలుగా గుడి ద్వారబంధంలోకి ప్రకాశిస్తూ బుద్ధుడి విగ్రహం ఉన్న అరుగు మీద పడింది. మరో అరగంటకు సూర్యుని పొద్దు అటు వాలగానే అదే సూర్యకిరణం క్రమంగా పైకి పాకిపోతూ గుడిలోని బుద్ధ విగ్రహం అరచేతి పైన పడింది. సరిగ్గా నిమ్మకాయంత సైజులో. అలా బంగారు కాంతులతో పడిన సూర్యకిరణాలు బుద్ధ విగ్రహం యొక్క అరచేతిలో పడి వెలిగి క్రమంగా సూర్యుని పొద్దుతో పాటు క్రిందకు వాలి ప్రాకుతూ వెళ్ళి భూమి స్పర్శ ముద్రతో ఉన్న బుద్ధుని విగ్రహం చేతి కింద నేలను తాకుతూ గుండ్రని బిందువులాగా మధ్యగా చేరింది. దాంతో లామా మహాశయుడు ఒక్కసారిగా మంత్రాన్ని మరింత హోరుగా జపిస్తూ గుడి పునాది పీఠం వద్దకు పరుగెత్తాడు. ఇంతలోగా సూర్యకిరణం వెలుగుతూ వెళ్ళి గుడి మెట్లు దిగి పొద్దుతో కుడివైపుగా వాలి అక్కడ ఉన్న ఓ ప్రాచీన మర్రి చెట్టు వేళ్ళు పాకి ఉన్న దిశగా పోయింది. అక్కడ మోకాళ్ళ మీద కూర్చుని గట్టిగా శ్వాస పీల్చి 2 చేతులు ద్వారానికి ఒక కోణంలో అదిమి పట్టి ఓం అంటూ ఒక తోపు తోశాడు. అంతే పెద్ద ఉరుము వంటి శబ్దంతో గర్జన లాంటి ధ్వని వినిపించింది. ఆ చోట ఒక బండరాయి గరగర ఆయమూలగా తెరుచుకుంటూ లోపలికి తిరిగి వాలి ఓ ఎత్తైన ద్వారబంధాన్ని బయలుపరిచింది. అందరూ హడావిడిగా లోపలికి పరిగెత్తబోయేలోగా లామాదోర్జీ చోగ్యాలు ఆదుర్దిగా అరుస్తూ ఆగండి, ఎవరు లోపలికి దూరకండి. మళ్ళీ ఆ తలుపు బరువుకు ద్వారం మళ్ళీ ఇప్పుడే మూసుకుపోతుంది. దాంతో అందులోనే మీరు బంధించబడి మరణిస్తారు అంటూ
ఇప్పుడు అందరూ మోయగలిగినంత కొండరాలను తెచ్చి తెరుచుకున్న ద్వారబంధం వద్ద అడ్డంగా పెట్టండి. అప్పుడే ద్వారం మళ్ళీ మూసుకుపోకుండా తెరిచే ఉంటుంది అన్నాడు. భయంతో ఎగిరి గంతేశాము అంతా. మెరుపులా పరిగెత్తి ఎవరు మోయగలిగినంత పెద్ద బండరాలను వాళ్ళు మోసుకుని వచ్చి అలా తెరుచుకున్న రాతి ద్వారం వద్ద గడపలో తలుపుకు అడ్డంగా పెట్టాం. ఈసారి గట్టిగా తోసిన ఆ తలుపు మూసుకుని పోకుండా. మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నాము అంతా ఒకే కంఠంతో లామాదోర్జీ చోగ్యాల వైపు తిరిగి. లోపల గాలి ఉందో లేదో ముందే చూసుకుని ప్రాణవాయువు లేకుంటే ప్రవేశించిన వారి ప్రాణం గాలిలో కలిసిపోతుంది. అందుకని ఎవరి చేతిలో వాళ్ళకి ఒక కాగడ ఉండాలి. అలా కాగడా లేని వాళ్ళు గుహ బయట వేచి ఉండాలి అన్నాడు హెచ్చరికగా. అలెగ్జాండర్ నోట్విచ్ తన లెదర్ బ్యాగ్లో నుంచి ఒక గుండ్రటి రోళ్ల కర్రతో జేబు రుమాల చుట్టి తన కారులో వాడే పెట్రోలుతో దాన్ని తడిపి పొట్టి కాగడా వంటి తయారు చేశాడు. నికోలస్ ర్యూరిచ్ తన మంచు గొడ్డలి కర్రను తిరగేసి పట్టుకుని తన జేబు రుమాలను చుట్టి కాగడా సిద్ధం చేశాడు. చార్లెస్ బెల్ తన పెద్ద టార్చి లైటు తీసి 500 వోల్టుల వెలుతురుతో ప్రవేశించే లైటు వెలిగించి దాన్ని ఫోకస్ చేస్తే తెల్లటి సూర్యరశ్మి లాంటి దాని కాంతి ఓ గడకర్రల ఫోకస్తో 100 గజాల దూరం దాకా వెళ్ళిపడి గుహను వెలిగించే టార్చ్ లైటు వెలిగించాడు. ఇలా ఎవరికి చేతనైన వాటితో వారు సిద్ధమయ్యారు. అప్పుడు లామాదోర్జీ చోగ్యాల్ తాను రోజు భోజనం చేసే కొబ్బరి పెంకు చిప్పను నీటితో నింపి దాంట్లో గుడ్డలతో చేసిన ఓ లావుపాటి ఒత్తివేసి ఆ చిప్పకు పెరుగు పిడతకి ఉట్టివేసిన తాళ్ల మాదిరిగా ఒగ్గం చిక్కంలా కట్టి చేతితో పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ గుహ ముఖద్వారంకి 2 వైపులా అక్షంతలు చెల్లి మంత్రించాడు. ఇవి మనకి కొండగుహ లోపల వ్యాసమహర్షి అనుగ్రహించి ఇచ్చిన మంత్రాక్షతలు. ఇవి మనకు కంటికి కనిపించే ప్రమాదాల నుండి, కనిపించని దుష్టశక్తుల నుంచి, యక్షిని తాంత్రిక ప్రయోగాల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి అంటూ మెట్ల వెంబడి లోపలికి విసిరాడు. స్పష్టమైన స్వరంతో వేదమంత్రాలు చదివి గుహ మెట్లు నెమ్మదిగా దిగసాగాడు. ఆయన పాదుకుల చప్పుళ్ళు టకటకామని గుహ అంతా ప్రతిధ్వనిస్తూ మారుమ్రోగాయి. లామా వెనుకనే కుడివైపున అలెగ్జాండర్ నోట్విచ్, ఎడమవైపున చార్లెస్ బెల్, ఆ వెనకాతలే మిగతా మిత్రులు అలా 3 వరుసలుగా నెమ్మదిగా గుహ మెట్లు దిగుతూ సొరంగంలోకి నడవసాగారు. సొరంగం లోపల విపరీతమైన చలిగా ఉంది. కానీ ఆశ్చర్యం, మేము ఊహించినంత చీకటిగా లేదు. ఎక్కడి నుంచో మసక వెలుతురు పెంకుటింటి కప్పుల మీద కిటికీలోంచి ఎండ లోపలికి పడినట్టు నేరుగా సూర్యుడు వెలుగుతూ గుహ లోపలికి ప్రకాశించుతున్నాడు. పొద్దుతో సూర్యుని వెలుగు కూడా మూలకు తిరిగి గుహలో ప్రదక్షిణంగా సూర్యబింబం మధ్యాహ్నం కాగానే మళ్ళీ ఎడమవైపుకి తిరిగి అదే విధంగా అర్ధచంద్రాకారంగా వెలుగుతూ గుహ మిగతా భాగాన్ని కూడా వెలిగించాయి. అలా ఆ గుహలో అనేక చోట్ల కిటికీల వంటి రంధ్రాలు, ఎంతో జ్యోతిషం తెలిసిన గణితంలో కోణాలు కొలిచి కొండరాళ్లతో పెట్టిన కిటికీల వంటి కన్నాల ఏర్పాటుకు అందరూ విస్తుపోయారు. ఎవరో గొప్ప శిల్పులు, సిద్ధహస్తులైన వారే ఈ ద్వారబంధాన్ని, ఈ కిటికీలను కూడా ఏర్పాటు చేశారు అన్నాడు ఆశ్చర్యపోతూ అలెగ్జాండర్ నోట్విచ్. అంతేకాదు, ఆ శిల్పాలు సూర్యకిరణాలు వెలిగే కోణం ఖచ్చితంగా కొలిచే మందిరాన్ని నిర్మించాడు. పంచాంగ గణితం తెలిసిన ఖగోళ శాస్త్రజ్ఞుడు, జ్యోతిష పండితుడు కూడా అయి ఉండాలి అన్నాడు చార్లెస్ బెల్ విస్తుపోతూ ఆ కిటికీల వంకే చూస్తూ. అంతేకాదు మహాశయ, 5000 సంవత్సరాల తర్వాత రాగల ఈ కాలంలో సూర్యకిరణాలు వంగే కోణంను కూడా కొలిచే భవిష్యత్తు తెలిసిన ఋషులు వంటి మహాత్ములెవరో ఈ గుహలోని కిటికీలు, గుహద్వారం ఇలా ఏర్పాటు చేశారు. మన ఊహకే అందకుండా. అన్నిటికన్నా చిత్రం, సరిగ్గా సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడే ఆ వేడి కిరణాలు తగిలి మంచు కరిగి ఈ సొరంగ ద్వారం కూడా తెరుచుకోవడానికి అనుకూలంగా మలిచారు అన్నాడు నికోలాస్ రూరిచ్ ఆశ్చర్యపోతూ. రష్యన్ పరిశోధకుడు ఔస్పెన్స్కీ లేచి తన టేపుతో సొరంగం మీద
సొరంగం మెట్ల మీద నుంచి సూర్యకిరణాలు పడే దిక్కు వరకు కొలతలు తీసుకుని చకచక లెక్కలు కట్టి ఆశ్చర్యపోతూ, ఇక్కడి కొలతలు, ఈ గుహల ద్వారాల కోణాలు చెక్కిన మహాత్ములు ఎవరో ఈజిప్టులోని పిరమిడ్లు కట్టిన ఖగోళ గణితాన్ని తూచా తప్పకుండా అనుసరించారు. అంటే ఏమిటి? ఇక్కడ టిబెట్లోను ఈజిప్టులోని పిరమిడ్లలోని ఖగోళ గణితాన్ని తెలిపిన పరమ గురువులు మాత్రమే ఈ పని చేయగలరు, ఈ గణితాన్ని సాధించగలరు అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకంటే ఈజిప్టులోని పిరమిడ్లు నిర్మాణం చేసినవన్నీ ఆశ్చర్యంగా ఈ గణితంలో ఖచ్చితంగా సరిపోతున్నవి. ఈ గుహలోని సూర్యరశ్మి కిరణాల కొలతలు కూడా సరిగ్గా అలానే పడుతున్నాయి అన్నాడు ఔస్పెన్స్కీ విస్తుపోతూ. దీనికి కారణం ఈజిప్టులోని పిరమిడ్లు కట్టిన పరమగురువులు, ఈ గుహలోని మంచు పర్వత ద్వారాన్ని ఏర్పరిచిన మహర్షులు ఒక్కరేనని మనం తెలుసుకోవాలి అన్నాడు లామా దోర్జీ చోగ్యాల్. ఏమిటి? ఈజిప్టులోని ఫారోల కాలం నాటి కొలతలు ఇక్కడ మీ టిబెట్లోని ఈ లామాలకి కూడా తెలుసునంటారా? అదెలా సాధ్యం? ఎన్నో వేల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తే గానీ ఈజిప్టుకు చేరుకోలేరు. పైగా ఆ రోజుల్లో విమానాలు కూడా లేవు అన్నాడు వెంటనే మేఘనాథ్. ఇంతేకాదు, నేనింకో మహాశ్చర్యం చెప్పనా? ఇది వింటే మీ ఊపిరి ఆగిపోతుంది. అదేమిటంటే, నేనిప్పుడు ఈజిప్టులో ఉన్న గొప్ప పిరమిడ్ గురించి చెప్పానే, అలాంటివి ఇంకా మా టిబెట్లోనూ చాలా ఉన్నాయి. లామా దోర్జీ చోగ్యాల్ బాంబు పేల్చినట్టు చెప్పారు. ఏమిటి? చాలా ఉన్నాయా? ఆశ్చర్యంగా ఉన్నదే. ఈ ఈజిప్ట్లోని పిరమిడ్స్ లాంటి పిరమిడ్లు టిబెట్లోనూ ఉన్నాయంటే దీనికి అర్థమేమిటి అన్నాడు ఔస్పెన్స్కీ మరింత విస్తుపోతూ. అంటే దాని అర్థం ఒక్కటే, ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేది ఈ పరమ గురువుల జ్ఞానం. అది ఈనాటి యంత్రాల మీద ఆధారపడ్డ సైన్స్ వంటి విజ్ఞానం కాదు. నా మూడవ కన్ను తెరిపించిన తాషీలామా, మా దేశపు పరమ గురువు దలైలామా, ఇంకా మనమిప్పుడు దర్శించిన సిద్ధ గురువులందరికీ గురువైన శ్రీ వేదవ్యాస మహర్షి ఈ శరీరంతోనే ఎగిరి ఆకాశయానంతో ఎంత దూరమైనా ఈ భౌతిక శరీరంతోనే వెళతారు, ఈజిప్టు వరకు. అన్నమాట ఏమిటి? భూగోళాన్ని అంతా కూడా చుట్టి రాగలరు క్షణాల మీద. దానికి తోడు సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం మంద బుద్ధినైనా నాకే వచ్చును కదా, మరి వారికి ఎందుకు రాదు? కాబట్టి ఒకే విజ్ఞానం ఇటు యోగాన్ని, అటు జ్యోతిష్యాన్ని, ఇటు మంత్రశాస్త్రాన్ని, అటు వాస్తుశాస్త్రాన్ని, ఇటు స్ఫటికాల మీద కాంతి కిరణాల ప్రసారాల యొక్క ప్రభావాన్ని అన్నీ తెలిసి ఆ తేజస్సు మన మీద, మెదడు మీద ప్రసరించి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే అతీంద్రియ సిద్ధిని, విద్యుత్తు లైటు వంటి వెలుగును వెలిగించగలదని ఎరిగిన అలాంటి వారి బ్రహ్మజ్ఞానమే ప్రపంచమంతటా ఒకప్పుడు వ్యాపించి ఉండేది ఆనాటి ఆది కాలంలో. అదే ఈనాటి ప్రపంచంలోని అన్ని ప్రాచీన మతాల మూల గ్రంథాలన్నింటికీ ఆధారం అన్నాడు లామా. దీనికి రుజువేమిటి అన్నాడు దుడుకుగా భావనగర్ మహారాజా. దానికి రుజువు కావాలంటే ప్రపంచంలోని అన్ని మతాలు కలిపి మీరు విశ్లేషించాలి సైన్స్ విజ్ఞానంతో. అప్పుడు మైలురాళ్ల వంటి కొన్ని సత్యాలు సమానంగా అన్ని దేశాలలోని మతాల వెనుక దాగి ఉన్నాయే, ఆ సత్యాలే కనిపిస్తాయి. ఉదాహరణకు 7 రోజుల వారం. ఇది 7 రోజులు వారం. ఇది ప్రపంచంలో అన్ని మతాల్లోనూ ఉన్నది కదా. అందరివి 7 రోజుల వారాలే. అందరికీ వారాధిపతులు అవే గ్రహాలు. ఇదే ఇంద్రధనుస్సులోని రంగుల వరుసలోనే అవి ఏర్పడి ఉన్నాయి కదా. అది ఇప్పటి మీ సైన్స్లో కూడా కనుగొన్న సత్యం. 7 రంగులు కలిసి తెల్లని కాంతిలో ఉన్నాయని కదా. అలాగే 9 అంకెలు, 1 0, ఇంకా అక్షరాలెన్నో. అందరికీ ఆ కారమే మొదటిది. ఆ కారమే మొదటిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది. టిబెట్లో కూడా ఈ పిరమిడ్లు ఎలా ఉన్నాయోనని మీరేం విస్తుపోనక్కర్లేదు అన్నాడు లామా దోర్జీ చోగ్యాల్ మహాశయుడు మెరుపు వేగంతో. ఆయన అత్యద్భుత సమయస్ఫూర్తికి, సమన్వయ దృష్టికి మాలోని సైంటిస్టులతో సహా అందరం ఆశ్చర్యంతో నోరు తెరిచాం. ఇది ఈజిప్టులోని అతి ప్రాచీనమైన రాశిచక్రం. దీన్ని డెండారా రాశిచక్రం అంటారు. మీరు ఈజిప్టులో 3200 బీసీ కంటే పూర్వమే చెక్కిన ఈ రాశులు, నక్షత్రాలు తెలిసిన ఖగోళ శాస్త్రవేత్తలైన
పండితులెవరో ఈ కిటికీలను కూడా చెక్కి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ నక్షత్రాలు లేవు, ఆకాశంలో ఈ రాసులు కనిపించవు. దానికి తోడు రాశిచక్రంలోని రాసులన్నీ చిందరవందరగా ఇప్పటి క్రమానికి వ్యతిరేకంగా ఏర్పడి ఉన్నాయి అన్నాడు అవుస్పెన్స్కీ. విల్కోవిస్కీ తటాలున ముందుకు వచ్చి ఆ కొలతలను చూసి విస్తుపోతూ ఆశ్చర్యం, సరిగ్గా ఈ రాశిచక్రం గతంలో ఈ భూమి మీద జరిగిన మహాప్రళయం కాలానికి ముందు ఇలా ఉండేది. ఇక్కడ కూడా సరిగ్గా అలాగే చిక్కారు. అక్కడ ఈజిప్టులోని రాశిచక్రం 3 సార్లు ఇలా గిరగిరా తిరిగిపోయింది. దానిని బట్టి చూస్తే ఇది క్రీస్తు పూర్వం 50,000 BC నాటి ప్రళయానికి ముందుగా ఉండిన రాశిచక్రం అన్నాడు. అదెట్లా చెప్పగలరు? ఈ గుహలో ప్రళయం గురించి ఏమైనా రాసి ఉన్నదా అంటూ ప్రశ్నించాడు చార్లెస్ బెల్. అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. ఏమిటి ప్రళయమా అంటూ. ఈజిప్టు ప్రాచీన చరిత్రలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమికి అడ్డంగా వచ్చి ఆకాశంలోంచి వేరే గ్రహం లాంటిది ఢీకొనే లాగా వేగంగా వచ్చి భూమి ప్రక్క నుంచే దూసుకుపోయింది. దాని ప్రచండమైన వేగానికి మన భూగోళం తిరగడమే గల్లంతు పడి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా భూమి ఉత్తర దక్షిణ ధృవాలు తలక్రిందులైనాయి. దానితో తూర్పు పడమరగాను పడమర తూర్పుగాను తిరగబడిపోయాయి. అప్పటిదాకా టిబెట్ ఒక మహాసముద్ర తీరంగా ఉండేది. ఆ ప్రళయం తర్వాత ఏర్పడ్డ భూకంపాలు, అగ్నిపర్వతాలు చెలరేగి కొండలు రాళ్ళు కరిగి ఆ వేడికి బెల్లంలాగా కొండ మెత్తబడి పాకం పట్టినట్లు బండరాళ్ళు కరిగి లావాగా ప్రవహించి అగ్నిపర్వతాలు పేలి భూమి మీద ఆ ఒత్తిడికి హిమాలయ పర్వతాలు ఇప్పుడున్న ఎవరెస్ట్ శిఖరం ఉన్నంత ఎత్తుకు ఒక్కసారిగా లేచిపోయాయి. దాంతో టిబెట్ ఒక్కసారిగా ఇప్పటి ఈ ఎత్తుకు పెరిగిపోయి మంచు కొండలతో కప్పిన చలి ప్రదేశంగా ఓ పీఠభూమిగా మారిపోయింది. ఆ ప్రళయం తర్వాతే అనగానే ఇదంతా మీ టిబెట్లోని ప్రాచీన పురాణాలలో రాసి ఉందా అంటూ ప్రశ్నించాడు సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్. పురాణాలలో రాసి ఉండటం మాత్రమే కాదు, నేను మీకు ఇదివరకే చెప్పాను కదా, మా గురుదేవులు తాషీలామ వారి అనుగ్రహంతో నాకు 3వ కన్ను తెరిచినప్పుడు కాలంలో వెనుకకు ప్రయాణించి నే చూసిన ఆ కాల జ్ఞానంలో ఈ భూమి మీద జరిగిన ప్రళయాలు, ముఖ్యంగా గత మహాప్రళయం కూడా ప్రపంచం యొక్క బాల్యం ఎంతో స్పష్టంగా చూశాను. అరే, మాట్లాడుతూనే మనం సొరంగంలోంచి పూర్తిగా ప్రయాణించి అది దాటి కూడా పోయాం అవతలికి ఒడ్డుకి. పైనుంచి చుక్కలు చుక్కలుగా తడి నీటి బిందువులు పడిన మనపైన ఒక మంచు నది ప్రవహిస్తుందని కూడా మనకి గుర్తుకు రాలేదు అన్నాడు ఆశ్చర్యంతో చార్లెస్ బెల్. ఇదంతా మహాత్ముడైన వేదవ్యాస మహర్షి దివ్యానుగ్రహ ప్రభావమే. మనం స్ఫటిక పర్వత ద్వారం త్వరగా చేరుకోగలమన్న నమ్మకం నాకిప్పుడు ఉంది అన్నాడు లామాదోర్జీ చోగ్యాల్. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సొరంగంలోకి ప్రవేశించే గుహ ముఖద్వారంలోంచి ఓం అంటూ ఖంగుమనే కంచుగంట వంటి శబ్దం గుహంతా ప్రతిధ్వనిస్తూ ఎవరో పర్వతమంతటి శరీరం గల మహాపురుషులు శ్వాసంతని దుమ్ముపట్టి గుహలోంచి ఓంకారాన్ని చేస్తున్నాడా అన్నంత స్వరంతో ధ్వనించింది ఆ ప్రణవనాదం. ముందు అది నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా ఒక తరంగంలాగా వ్యాపించి సంగీతంలో ఆలాపన కంటే నెమ్మదిగా నిశ్శబ్దంలోకి వెళ్ళి కరిగిపోయింది. మేమంతా ఆశ్చర్యంతోనూ భయంతోనూ తుల్లిపడి ఒకరి వంక ఒకరు చూసుకున్నాం. చార్లెస్ బెల్, నికోలస్ రోరిచ్తో సహా ఇతర సభ్యులందరూ కలిసి మా ఆశ్చర్యానికి సమాధానం కోసం లామాదోర్జీ చోగ్యాల్ వంక భయంతోనూ ఆశ్చర్యంతోనూ చూసాం. ఒక ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి వీళ్ళకి మాటలు పెగలడం లేదని గ్రహించి ప్రశ్న అడగడానికి కూడా ధైర్యం కూడదీసుకోవాల్సి వస్తోందని, వాళ్ళు వశం తప్పిన ఆశ్చర్యం, భయం కలిసిన అద్భుతమైన అనుభూతిని వ్యక్తం చేస్తున్నదని గ్రహించిన లామాదోర్జీ ఇలా అన్నాడు. ఇది కాలపురుషుని హృదయంలోని గుహ వంటిది. ఇది ధ్వని ఆకాశంలోంచి పుట్టే ఓంకారం.
మా ముసలిలామ గురువులు తాషీలామ వంటి పీఠాధిపతుల విశ్వాసం ఏమిటంటే ఇలాంటి ఓంకారం పుట్టేది హిమాలయాలలోంచే. గతంలో ఇలా పుట్టే ఈ సృష్టి ప్రారంభించింది. గతంలో ఎలా పుట్టే ఈ సృష్టి ప్రారంభించింది. బ్రహ్మకల్పం ఆదిలో ప్రణవం నుంచి అన్నీ సృష్టి కాబడ్డాయని వేదాలలోని మంత్రాలకు నిదర్శనంగా ఇప్పటికీ ఇలా వినిపిస్తూనే ఉంటుంది అంటూ గుహ వైపు తిరిగి వందనపూర్వకంగా నమస్కరించాడు. వెంటనే తన పూజా దస్త్రం విప్పి 2 టిబెటన్ అగరవత్తులు వెలిగించి ధూపం సమర్పిస్తూ గుండ్రంగా తిప్పి గుహకు 2 వైపులా గుచ్చాడు. ఆ పైన గుహ ముఖద్వారం వద్ద తాను భక్తితో తటాలున సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పటిదాకా బెంబేలు పడ్డట్టు నిలబడ్డ మా మిగతా సభ్యులంతా మారు మాట్లాడకుండా నేలపై సాగిలపడి లామాతో పాటే నమస్కరించాం చచ్చినట్టు. మరుక్షణంలోనే అందరం గుహలో ప్రవేశించాం. ఇంతలో ఉరుముతున్నట్టు భయంకరమైన ధ్వని ఒక రథచక్రం రాతి రథంతో చేసినది కొండరాళ్లపై ఎక్కడో పరిగెత్తుతున్నట్టు ధ్వని వినిపించింది. ఆశ్చర్యంగా అందరం పైకి చూసేలోగా లామా ఇలా అందుకున్నాడు. ఇవి పైన గర్జించే ఉరుములు కాదు, శంబల గుర్రాల డెక్కల చప్పుళ్ళు. మీరేం కంగారు పడకండి, ఇక్కడేమి భూతాలు పిశాచాలు లేవు. మనం బ్రతిమాలి ఆహ్వానించినా రాలేవు. భయంతో వణికిపోతాయి శంబల అన్న. ఈ పేరు చెబితేనే అన్నాడు లామ మహాశయుడు. దాంతో అందరికీ భక్తి విశ్వాసం కలిగింది. ఓ వెచ్చటి స్పర్శలాగా